గౌలిగూడలో 300 మంది గడుకోలు కప్పల వాగులో మర్రి చెట్టు కింది బిచ్చగాళ్ళు 300 మంది మొత్తం 600 మంది అర్ధరాత్రి పడిన కుండపోత వర్షంలో ముష్టి మురికి మూసి నదిలో కొట్టుకొని పోయి 300 మంది చనిపోయారు. గడికొక్కడు కప్పల వాగు కింది భాగం నుండి పై భాగానికి వచ్చి గడుకోలు గ్రామాన్ని నిర్మించుకున్నారు. దీని పక్కనే కప్పల వాగు మూలమల పూల వద్ద పెద్ద మర్రి చెట్టు కింద 300 మంది బిచ్చగాళ్ళ నివాసం. ఆ అర్ధరాత్రి కుండపోత కుంభవర్షంతో కప్పల వాగు పొంగి పొర్లి అతి వేగంతో వచ్చి బిచ్చగాళ్ళను చంపేసింది. ఒకే రోజు 600 మంది తెలంగాణలో చనిపోయారు. అప్పుడు వార్త పేపర్లు తప్ప ఎలాంటి ప్రచార సాధనాలు లేవు. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు ఆ చరిత్ర కనుమరుగైపోయింది. పేద ప్రజలు ఓటు వేసి పాటికి అధికారం ఇచ్చాక నదుల పక్కన జనాలు ఉండడం, ఇల్లులు నిర్మించడం నిషేధిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజల ప్రాణాలను రక్షిస్తాము. అందరికీ నెలకు 30,000 జీతానికే మీ ఓటు. 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా చదివించుటకే మీ ఓటు. మహిళలందరికీ ఉచితంగా కారు ఇచ్చుటకే మీ ఓటు. మహిళలందరికీ మెడలో 2 తులాల బంగారు గొలుసుకే